హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఈరోజు నెల్లూరు చేపల పులుసు స్పెషల్. చూడండి, ఇలాగా చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, ఎర్రగా తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది నెల్లూరు స్పెషల్ అండి. చూసారు కదా, చేపల పులుసు. పైన కూర అయిపోయాక కొంచెం కొత్తిమీర కూరలో వేసాను, మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంది కదా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది ఎలాగ చేయాలో చూద్దాం రండి. మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి. ఉంటానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇలాగే మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. మీ అందరు ఆదరణమానాలు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉంటానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చేస్తున్నాను. చూడండి, మేము చేపల కూరకి ఏమేమి వేస్తామో చూడండి. ఇదండి చేపలు, ఎర్రగడ్డలు, చేప ముక్కలండి, ఎర్రగడ్డలు, టమాటో, వంకాయలు. మేము వంకాయలు వేసుకుంటాము చేపల పులుసులో, కట్ చేసి వేసుకుంటాము. చూపిస్తాను మళ్ళీ. కొంతమంది అసలు వేసుకోరండి. మేము మాత్రం ఖచ్చితంగా చేపల కూరలో వంకాయ వేస్తాము. మామిడికాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం పేస్టు, కొత్తిమీర. ఇవి ఇక్కడికి. ఇంకా పులుసు చేసేటప్పుడు ఏమేమి వేస్తానో మీకు చూపిస్తానండి. చూసారు కదా. హై ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. అండి వేడెక్కాలి. చూసారండి, వేడెక్కింది. ఇప్పుడు నూనె పోస్తున్నాను. నూనె పోసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మినపప్పు, పప్పు వేస్తాం కదండి, వేగాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు 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 వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయ, కరివేపాకు, వేగాలి బాగా. చూసారండి, వేగిపోయింది. చూసారు కదా. ఇప్పుడు దీనిలో 1 స్పూను అల్లం పేస్టు, కొంచెం అల్లం పేస్టు, అలాగే వేపుకోవాలి. ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఎర్రగా వచ్చేసింది కదండి. ఇప్పుడు టమాటాలు, అల్లం పేస్ట్ బాగా ఎర్రగా వచ్చాక టమాటాలు. ఈ టమాటాలు బాగా వాడాలి, మెత్తగా. టమాటాలను బాగా మెత్తగా వాడ్చాలి. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు,
ఉప్పు, చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా టమాటా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మగ్గనివ్వాలి, కాస్త మూత పెడతాము. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదండి, మగ్గిపోయింది. ఇప్పుడు మిరప్పొడి, మీకు ఎంత కారం కావాలో వేసుకోండి. మంట తగ్గించుకోవాలి, మళ్ళీ కారం మాడిపోతుంది. కారం బాగా ఎర్రగడ్డ, టమాటాలు, తిరగమాత వేసాం కదండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, కరివేపాకు అన్నీ వేసాం. పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, అల్లం పేస్టు, టమాటో అన్నీ వేసాం కదా. ఇప్పుడు దీనిలో చేపలు వేయాలండి. ఇలాగ చేపలు వేయాలి. దీనిలో ఇలాగ మసాలాలో ఈ చేప ఇలాగ కలుపుకోవాలి. అప్పుడు బాగా ఈ చేపకి మసాలా పడుతుంది. చూడండి, మామూలుగా అంటుంటారు కదండి, నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అని. నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అంటారు కదా. ఇలా చేస్తాం మేము మామూలుగానే. మా ఈ నేల ఇదో ఏమో మాకు చేప టేస్ట్గానే ఉంటుంది. చూడండి, ఇలాగ చెప్పుకోవాలి. చూసారు కదా చేపని ఇట్లాగా ఆ టమాటాలు, ఎర్రగడ్డలు, మగ్గిన ఆవాల పేస్ట్లో ఇది వేసి ఇట్లాగ వేపుకొని, ఇప్పుడు దీని మీద కొంచెం ఒక్క సెకండ్ మూత పెడతాము. పెట్టేశాక చూద్దామండి తీసి. చూసారు కదా, ఇప్పుడు దీనిలో పులుసు పోస్తున్నాను. చింతపండు పులుసు అండి, చింతపండు పులుసు. దీనిలో మనకి ఎన్ని వాటర్ కావాలో పోసుకోవాలి. చూసారుగా, మనకి చేపలు మినహా వాటర్ పోసుకోవాలండి. చూసారు కదా, దీన్ని చిన్నగా, అంటే చేపలు మసాలాలో మగ్గాయి కదండి, అందుకని కాస్త చిన్నగా తిప్పుకోవాలి. ఇలాగ తిప్పుకోవాలి. ఇలాగా చూసారు కదండి, చేపల పులుసు ఎలాగుందో. బాగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి, ఎర్రగా. నేను చెప్పడం కాదండి, నిజంగానే వాస్తవంగానే మీరు కానీ తింటే ఇంకా ఇలాగే ట్రై చేస్తారు. మేము ఇలా చేస్తాము, మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఏం వేసాను అలాగే ట్రై చేసి చూడండి. అసలు చాలా బాగుంటుంది చేపల పులుసు, కమ్మగా ఉంటుంది. చేప ఉన్నే లేకపోయినా పులుసు ఉంటే చాలా అన్నట్టు ఉంటుంది. కాకపోతే మేము మామిడికాయలేందే, మేమైతే మా ఇంట్లో అయితే, మా నెల్లూరులో చాలామంది చాలా రకాలు చేసుకోవచ్చు కదా, కానీ మేమైతే మాత్రం నేనైతే మామిడికాయలేందే చేపల కూర చేయనండి. నాకు మామిడికాయ దెబ్బ పడాల్సిందేను, అప్పుడే మాకు చేపల కూర నాకు. అందుకని ఇప్పుడు మామిడి దెబ్బలు వేస్తున్నాను. చూడండి, మామిడి ముక్కలు. ఇది పడితేనే చేపల కూర అండి మాకు. అప్పుడే అసలు మా చేపల పులుసుకు అనేది ఒక టేస్ట్ వస్తుంది, దానికి ఒక రూపం వస్తుంది. చేపల కూర రూపం వచ్చేది మామిడికాయ పడ్డాకేనండి. ఇప్పుడు ఉడకాలి బాగా బాగా. చూడండి, చేపలకి, కూరకి, ముక్కలకి కరెక్ట్గా పులుసు ఉండాలండి. ఎప్పుడు కూడా ఎక్కువ పులుసు ఉంటే బాగుండదు. ముక్కలకి కరెక్ట్గా పులుసు. నేను ఉప్పు వేసాను, మళ్ళీ ఇవి ఒకసారి ఉడికిన తర్వాత తీసి అప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, చేపల పులుసు ఉడకనిద్దాము, మూత పెడతాము. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూద్దామా పులుసు. చూస్తున్నారు కదా, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు వంకాయలు మేము వేసుకుంటామండి, ఖచ్చితంగా వంకాయలు వేస్తాము. చాలామంది వేస్తారు, నేనైతే వంకాయ లేదే, మామిడి దెబ్బ లేదే చేపల కూర తినలేనండి. చేపలు ముక్క లేకపోయినా పర్లేదు, కానీ నాకు వంకాయ మామిడి దెబ్బ ఉండాలి. అందుకని నేను ఖచ్చితంగా ఇట్లా వంకాయల్ని ఇట్లాగా చేసుకొని ఇట్లాగా వేసేస్తామండి. చూసారు కదా, ఇలాగా ముక్క ఇట్లా చేసుకొని గుత్తుగా కోసుకొని
ఇలాగే వేస్తాను, చూస్తున్నారు కదా, ఇలాగే వేస్తాను. అంతేనండి చేపల పులుసు. ఇంకా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని, ఉప్పు చూసుకొని కొత్తిమీర చల్లుకోవడమే మధ్యలో ఒకసారి. ఓకే, చూస్తారు కదా, అంతే అండి. అంతేనండి. ఇప్పుడు ఇది బాగా ఉడకనిచ్చి దించేటప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి ఉప్పు కారం అయ్యి. అంతాను మూత పెట్టాను. ఒకసారి చూద్దాము ఎలాగుందో, ఉడుకుతుందో చూడండి. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు కానీ తక్కువైతే వేసుకోవాలి. కారం తక్కువైనా మీకు సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకుని, ఇప్పుడు నేను మధ్యలో ఇంకా ఉడకాలి కాబట్టి ఇప్పుడే వేసుకోవాలండి. కారపొడి కూడా ఏదైనా తక్కువైతే సరిపోకపోతే. చూడండి, ఇంకా బాగా ఉడికిపోతే దించుకుంటాము. మూత వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూద్దాము, ఇక ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఉడికిపోయింది. ఇంకా దించుకుంటాము. ఒక్కసారి ఉప్పు చూస్తాను. సరిపోయిందండి ఉప్పు కూడా. ఉప్పు కూడా సరిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. ఇంకా దించేసుకోవడమే. చూసారు కదా, అంతే అండి చేపల పులుసు. దించేసి బౌల్లో వేసానండి. కొంచెం కొత్తిమీర చల్లాను. చూసారు కదా, ఇంతే అండి చేపల పులుసు. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడాలని కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. చూడండి, నెల్లూరు స్పెషల్ చేపల పులుసు.